ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి దినాన్ని ప్రారంభించున్నారా? ప్రభు తన వాగ్దానంతో మనల్ని బలపరిచేందుకే, ధైర్యం ఇచ్చి నడిపించేందుకే మన వద్దకు వస్తూ ఉన్నారు. చదువుకుందాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని ఈ మాటను ఈ దినమున మనకు వాగ్దానముగా ఇస్తూ ఉన్నారు. ఏ రీతిగా ఈ దినాన్ని ప్రారంభించున్నావో, ఎటువంటి భయములు, ఎటువంటి కలవరాల మధ్యలో, ఎటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఈ దినాన్ని ప్రారంభించున్నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. భయపడకుము. ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు భయపడక ఆయన సన్నిధిని నిలిచి ఉంటే, దేవునికి ప్రార్థించి వాగ్దానాన్ని పట్టుకుంటే, ఇదిగో నీకు న్యాయం తీర్చుటకు, నీకు సహాయం చేయుటకు, నిన్ను లేవనెత్తుటకు ప్రభుని యొద్దకు తన వాగ్దానం ద్వారా వచ్చి ఉన్నాడు. కనుక విశ్వాసంతో, నమ్మికతో నీతిని, యథార్థతను కాపాడుకొనొచ్చు. ఇదిగో దేవుని సన్నిధిని వాగ్దానం పట్టుకొని ప్రారంభించు. తప్పక ప్రభు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. ఎటువంటి భయముతో నీ బిడ్డలు ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నా ధైర్యము కలిగిన ఆత్మను అనుగ్రహించండి. మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో నడిపించండి. మేరంటే బార్డు జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.